ఫార్మాసిటీ అంశం చాలా ప్రధానంగా రాష్ట్రంలో చర్చకు కొనసాగుతోంది. అయితే ప్రధాన నిందితుడుగా ఉన్న ఏవన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఏటూగా ఉన్న సురేష్ కోర్టు ముందు నేరుగా లొంగిపోవడంతో ఆయనకు కూడా కోర్టు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అతని ఇమేజ్ని పెంచేలా చేశాయి. మాట్లాడే గొంతుకను అణిచివేస్తారా, తిరిగి మళ్ళీ వచ్చి నేను రైతుల పక్షాన పోరాడతానని వివేగంతో ఆయన అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ లోపు అతన్ని పోలీసులు తరలించారు. ఐక్యంగా అధికార పార్టీ ఏమో బీఆర్ఎస్ కుట్రగా దీన్ని అభివర్ణిస్తోంది. కానీ విశ్లేషించినప్పుడు మాత్రం ఇది ఒక ఉద్యమంగానే, ప్రజల యొక్క ఆవేశంగానే, ప్రజల యొక్క భావోద్వేగానికి సంబంధించిన అంశంగానే మనకు కనపడుతుంది. ఎవరైనా కూడా తమ భూములు లాక్కుంటూ ఉంటే దీని వెనకాల ఎవరో కుట్ర చేయాల్సిన అవసరం లేదు, ఎవరో దీనికి పన్నాగాలు పన్నాల్సిన అవసరం లేదు. అప్పటికే తమ భూములు పోతున్నాయన్న బాధలో ఆగ్రహావేశాలకు గురి అయిన రైతులు ఒకసారిగా కలెక్టర్ మీదకి గోబ్యాక్ అంటూ దూసుకువచ్చారు తప్ప అక్కడ దాడి చేయాలన్న ఉద్దేశం లేనేలేదు. వారి చేతిలో కర్రలు కానీ లేదా మారణాయుధాలు కానీ లేవు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. అదే విషయాన్ని కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ వర్గాలు కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రైతులు లేదా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారు. ఇలా చేయడం భావ్యం కాదు, కలెక్టర్ మీదనే దాడి చేస్తారా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ దాడి చేసే ఉద్దేశం అయితే కనిపించడం లేదు. కేవలం భావోద్వేగాలకు లోనయ్యి వారు అక్కడ వెంబడించారే తప్ప అక్కడ విధ్వంసం సృష్టించాలనే ఉద్దేశం కనిపించట్లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా కూడా దానిని సానుకూల దృష్టితో చూసి క్షమించాలి తప్ప రైతుల యొక్క డిమాండ్స్ ను ఆలోచించి పరిశీలించి వారితో సానుకూలంగా వ్యవహరించాలి తప్ప ఇలా దురుసుగా వ్యవహరించి వారిని జైల్లో పెట్టినంత మాత్రాన వారి యొక్క సమస్యలు తీరవు. ముఖ్యంగా 1000 ఎకరాలకు పైగా భూసేకరణ చేయాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రధానంగా ఉన్న గిరిజనులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ భూమి ప్రభుత్వం కనుక తీసుకుంటే తమ యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుందని వాళ్ళు భావిస్తున్నారు. అందులోనూ అభివృద్ధి జరుగుతుంది కదా, ఫార్మాసిటీలో ఉద్యోగాలు వస్తాయి కదా అని కొంతమంది చర్చ చేస్తూ ఉండవచ్చు. అయితే ఉద్యోగాలు అనేది ఒకరి కింద పనిచేసేది, వీళ్ళకు స్వతంత్రులుగా ఉంటూ వీళ్ళు తోచిన వృత్తిని చేసుకుంటూ తన పూర్వీకుల నుంచి వచ్చిన వృత్తిని, వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు కంపెనీలో పనిచేయాలంటే అది సాధ్యమయ్యే పని. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళన వ్యక్తం చేయడము మనం దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. గతంలో మల్లన్న సాగర్ బాధితులు కూడా ఇలాగే వాళ్ళు ఉద్యమం చేశారు. వాళ్ళకి చివరికి ప్యాకేజీ కూడా ఆఖరి నిమిషంలో ప్రభుత్వం అందించింది. ఆ ఉద్యమం ఎంత కాలం కొనసాగిందో మనకు తెలుసు. ఆ ఉద్యమం నేపథ్యంలో ప్రభుత్వమే గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే లగచెర్ల పరిసర గ్రామాల్లో జరుగుతున్న ఈ ఉద్యమం కేవలం ఆ గ్రామాలకే పరిమితం అవుతుంది అనుకోవడం అనేది ఒక భ్రమ మాత్రమే. ఎందుకంటే ప్రభుత్వ పాలన తీరును రైతులందరూ కూడా, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా పరిశీలిస్తుంటారు. ప్రభుత్వ వ్యవహార శైలిని కూడా ప్రజలు ఎప్పటికప్పుడు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు సామాజిక మాధ్యమాలు చాలా చురుకుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలి. ఇలాంటి కక్షపూరిత చర్యలు ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించవు. ఒకవేళ భూసేకరణ అనేది చేయాల్సి వస్తే అది ఎలా సేకరించాలి, అక్కడ ఉన్న గిరిజనులు ప్రభావితం కాకుండా మరే చోటనైనా చేసే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విషయాన్ని ఇలా పొడిగించుకుంటూ పోతే మరో మల్లన్న సాగర్ లాగా ఈ లగచెర్ల ఉద్యమం బలపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానీ ప్రజా సంఘాలు కానీ చొరవ చూపి రైతులకు న్యాయం చేసేలా వారి పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సురేష్ అనే వ్యక్తి మాత్రము ఆయన యాదృచ్ఛికంగా ఆ ఉద్యమంలో పాల్గొనడము, కలెక్టర్ను తోసివేసే కార్యక్రమంలో అతను ముందుగా నిలబడము, ఈ నేపథ్యంలో అతన్ని ఏటూ నిందితుడిగా పేర్కోవడం జరిగింది. ఈ దిశగా ప్రతిపక్షాలు కూడా ఒకటై లగచెర్ల బాధితుల కోసము వాళ్ళు కృషి చేసే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కూడా వారి ఎజెండా ప్రకారము వారికి మద్దతు పలికే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది.